హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగుతో నేను మీ సందీప్. అండ్ ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మనమైతే ఏ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏబిపిఎం అనమాట. సో మనం బీపీఎం లైఫ్ స్టైల్ గురించి రీసెంట్ గా నేను ఒక వీడియో చేశాను. దాంట్లో మీకు క్లియర్ గా అర్థం అవ్వచ్చు. బట్ అర్థం కాకుండా చెప్పండి, మళ్ళీ ఈ దాని మన లింకులు మన డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ వెళ్ళి బీపీఎం లైఫ్ స్టైల్ కూడా చూడొచ్చు. సో ఏబిపిఎం వర్క్ ఏముంటుంది వన్ డే మొత్తంలో, అండ్ వీళ్ళ వర్క్ అంటే మనం డీటెయిల్స్ వాళ్ళ వర్క్ వచ్చేసి జస్ట్ 4 అవర్స్. సో ఈ 4 అవర్స్ లో వీళ్ళు ఏమేమి చేస్తారు, ఇదంతా ఈ ఏబిపిఎం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, అండ్ లెటర్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, అండ్ ఏ విధంగా లెటర్స్ పంచుతారో ఇదంతా ఈ వీడియోలో నేనైతే క్లియర్ గా చూపించబోతున్నాను. అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో గైస్, ఇప్పుడే మనమైతే ఆఫీస్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. సో ఇక్కడ నుంచి ఏంటంటే డైలీ అకౌంట్ అనేది ఉంటుంది. సో నేనే ఇప్పుడు ఏబిపిఎం అండ్ బీపీఎం వర్క్ చేస్తున్నాను. ఏంటంటే మా ఏబిపిఎం వచ్చేసి లీవ్లో ఉంది. సో దట్స్ వై ఈ రెండు వర్క్స్ అనేవి నేనైతే ప్రజెంట్ నేనే చేస్తున్నాను. అండ్ ఇప్పుడు డైలీ అకౌంట్ అనేది ఉంటుంది ఆఫీస్లో. ఆ డైలీ అకౌంట్ కూడా నేనే రాస్తాను అనమాట. అది తీసుకొని వెళ్ళి వదిలేసి వస్తాను. సో ఇదైతే డైలీ అకౌంట్ గైస్, దీన్ని డైలీ అకౌంట్ అంటారు అనమాట. ఏంటంటే రోజు ఏమేమి ట్రాన్సాక్షన్ అయిందో ప్రతిదీ రాసుకొని తీసుకోవాలన్నమాట. సో దీన్ని అయితే డైలీ ట్రాన్సాక్షన్, ఇదైతే డైలీ అకౌంట్ అంటారు. సో దీన్ని అయితే మనము తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న, అంటే నాకైతే పేరెంటల్ పిఓలో అయితే నేను వదలాలి, కొందరైతే డైరెక్ట్ ఎస్ఓలోనే వదలాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను పేరెంటల్ పిఓకి వెళ్తున్నాను, అక్కడికి వెళ్ళి చూపిస్తాను గైస్. సో మనమైతే ఇప్పుడు ఈ యొక్క లెటర్ని అయితే ఇవ్వడానికి పోతున్నాం గైస్. చూపిస్తాను. సో లెటర్లు అయితే నేను డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాను. సో ఇప్పుడు మనమైతే డైలీ అకౌంట్ అయితే వదలడానికి వెళ్తున్నాం గైస్, చూసేయండి. అండ్ నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేనైతే మీకైతే చూపిస్తాను. ఆఫీస్ పేరెంటల్ వ్యూకి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాను గైస్ ఎలా ఉంటుందో పేరెంటల్ వ్యూ. సో అది కూడా సేమ్ ఉంటుంది. బట్ అక్కడికి ఏంటంటే మన లెటర్స్ అవన్నీ బయట నుంచి తీసుకొని వస్తారనమాట, S1 నుంచి. సో అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఎట్లా ఉంటుందో. సో మనమైతే లెటర్లు అయితే తీసుకున్నాం గైస్, బట్ నేను అక్కడ చూపిద్దాం అనుకున్నా. బట్ ఏంటంటే అక్కడ చాలామంది వర్క్ ఉండే, అందుకే అది చూపించలేకపోయాను. ఏంటంటే ఆ లెటర్స్ ఏమేమి వచ్చాయో నేనైతే మన ఆఫీస్కి వెళ్ళి నేనైతే అక్కడ చూపిస్తాను. సో ఏంటంటే అక్కడే నేను మనకి ఎన్ని లెటర్స్ వచ్చాయి, ఏమేమి వచ్చాయి, అవన్నీ నేనైతే క్లియర్గా చూపించబోతున్నాను అక్కడే. బట్ ఒకవేళ మనం మళ్ళీ ఏబిపిఎం 26 వరకు లీవ్లో ఉంది కాబట్టి ఏదో ఒక రోజు అయితే నేను ఖచ్చితంగా చూపిస్తాను అక్కడ ఆఫీస్ కూడా. చూసేయండి ఇక వీడియోని మొత్తానికి. సో మనకైతే ఇవాళ ఒక దగ్గర ఒక 9 లెటర్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆ లెటర్స్ నేను ప్రతిదీ బంద్ చేశాను. అండ్ ఏంటంటే మనకి కొన్ని లెటర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి ఇంకా. సో ఈ లెటర్ అయితే ఉండిపోయాయి ఇంకా. ఇదైతే రేపు అనమాట డెలివరీ. బట్ ఏంటంటే ఇవాళ నేను చూపిద్దాం అనుకున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని ఏంటంటే ఆఫీస్లో కొంచెం వర్క్ ఉండడం వల్ల చూపించలేకపోయాను మొత్తం. అండ్ ఏబిపిఎం లైఫ్ స్టైల్ ఇంతే బ్రో. ఏంటంటే ఏం లేదు ఇంకా, ఇదే అన్నమాట. రావడం, లెటర్లు తీసుకురావడం, లెటర్లు తీసుకొచ్చి లెటర్లు పంచడం, ఇదే అనమాట. ఇదే ఇక రోజు క్యాజువల్గా ఇది జరుగుతూ ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ద ఏబిపిఎం లైఫ్ స్టైల్ అనమాట. ఏముండదు, ఇలా లెటర్లు పోయి పంచేసి రావడం అంతే. అండ్ మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే నెక్స్ట్ వీడియో నేను ఖచ్చితంగా చేస్తాను. దీని గురించి ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే ప్రతిదీ పాయింట్ టు పాయింట్ కావాలనుకుంటే అట్లా కూడా చేసిద్దాం. కావాలంటే కామెంట్ చేయండి ఫుల్ వీడియోని, దాన్ని కూడా చేసిద్దాం కావాలంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇదే ఏబిపిఎం లైఫ్ స్టైల్ అని.